అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. తెలంగాణలో కొత్త విమానాశ్రయాలపై కేంద్ర కీలక అప్డేట్. తెలంగాణలోని వివిధ జిల్లాలలో ఏర్పాటు చేయనున్న కొత్త విమానాశ్రయాల స్టేటస్పై కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి రాజ్యసభలో స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ వై. నాగేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ద్వారా వివరాలు వెల్లడించారు. మమ్మునూరు విమానాశ్రయం రూ. 496.86 కోట్ల అంచనా వ్యయంతో జీఎస్టీతో కలిపి ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు యూఏఈ సంప్రదాయ ఆమోదం పలికింది. ఇందులో భాగంగా రన్వే, అప్రాన్, టాక్సీవే, కాంపౌండ్ వాల్ నిర్మాణాలు ఇప్పటికే టెండర్లో పబ్లిష్ చేసింది. అయితే భూసేకరణ, మరిన్ని అవసరమైన కేంద్ర అనుమతులు పూర్తయ్యే దానిపై విమానాల రాకపోకల ప్రారంభ గడువు ఆధారపడి ఉంటుంది. ఆదిలాబాద్ విమానాశ్రయం దీనికి జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్గా అభివృద్ధి చేయడానికి యూఏఈ టాప్ ఎకానమీ ఫిలీజ్ చేసి ఆధారాన్ని పూర్తి చేసింది. ప్రాజెక్టులకు ఎంత భూమి అవసరం అనే వివరాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. పెద్దపల్లి విమానాశ్రయం పెద్దపల్లిలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం ప్రతిపొందిన స్థలాన్ని సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ అధ్యయనంలో నివేదికలకు 2026 ఫిబ్రవరిలోనే యూఏఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. భద్రాద్రి కొత్తగూడెం 2025 జనవరిలో రామవరం, చుంచుపల్లి, సుజాతానగర్ గ్రామాల్లో సర్వే నిర్వహించగా అక్కడ కొండలు, రైల్వే లైన్లు అడ్డంగా ఉన్నాయని తెలిసింది. అందువల్ల విమానాశ్రయం ఏర్పాటుకు ఆ స్థలం సరిపోదని కేంద్రం స్పష్టం చేసింది. మరిన్ని తాజా అప్డేట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.